బీహార్లో బీజేపీ చాలా వేగంగా పావులు కదుపుతోంది. సీట్లు సర్దుబాటు అయిపోయాయి. క్లారిటీగా 101 స్థానాల్లో బీజేపీ, మరో 101 స్థానాల్లో జేడీయూ, అలాగే మిగతా 41 స్థానాల్లో మిగతా 3 పార్టీలు పోటీ చేసే విధంగా అయితే సీట్లు సర్దుబాటు అయిపోయింది. సీట్లు సర్దుబాటు కాకుండా మళ్ళీ ఇప్పుడు అభ్యర్థులు కూడా ఖరారు చేసేసింది బీజేపీ. ఈ 101 స్థానాల్లో 70 మంది అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ అవుట్ చేసి బయటకు వదిలేసింది కూడా ఆ లిస్ట్ ని. అందులో ఉప ముఖ్యమంత్రులు 2 ఉన్నారు. వాళ్ళకు కూడా వారి వారి నియోజకవర్గాల్లో స్థానాలు అయితే ఖరారు చేసేసింది. ఇప్పుడు మొత్తం ఈ 70 మంది లిస్ట్ అయితే ఆన్లైన్లో ఉంది. ఒకవైపు ఏమొచ్చేసి కాంగ్రెస్ ఈ లిస్టును చూసి భయపడుతుంది. ఎందుకంటే ఇంకా సీట్లు సర్దుబాటే జరగలేదు. ఆర్జేడీ 50 స్థానాలు లేదా 52 మాత్రమే ఇస్తామంటుంది. కాంగ్రెస్ 70 స్థానాలు కావాలంటుంది. లేకపోతే ఆ నాయకుల్ని మేము బుజ్జగించలేము. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కలిసి మా మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. కనీసం 80-90 అయినా ఇమ్మని. కానీ ఇప్పుడు కనీసం 70 అయినా ఇవ్వకపోతే ఎట్లా అన్న విధంగా వాళ్ళు చూస్తున్నారు. అయితే లాస్ట్ టైము 70 స్థానాల్లో పోటీ చేస్తే 19 మాత్రమే గెలిచింది కాంగ్రెస్. అందుకే 50కి మించి ఇవ్వలేమంటున్నాడు ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ ఇలా అనేసరికి ఇప్పుడు కాంగ్రెస్ అయితే కలవరపాటు పడిపోతుంది. మరొక వైపు ఏమొచ్చేసి బీజేపీ అభ్యర్థులు కూడా ఖరారు చేసేస్తుంది. ఇలాంటి పరిణామంలో ఇంకా సీట్లు సర్దుబాటు విషయంలో ఉండడం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అటు ఆర్జేడీ ఇటు కాంగ్రెస్ 2 కూడా తర్జన భర్జన పడుతున్నాయి.